పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. ఉక్కున పసిడికన్ రక్కసుడొకడు పల్ దిక్కులోరిచి బొల్లి పక్కి మావు నెక్కు రౌతెక్కడ జిక్కెడు నంచు నీ ఇక్కువలరయంగ గిక్కురించి నక్కితి విలు క్రింద సొక్కపు పందివై కొక్కరింపుచునా తడక్కడికిని మొక్కరింపగ చొరబొక్కలే కటవాని డొక్క గరుక్కున చెక్కి పట్టి నొక్కి పుడమింత నీటిపై కెక్కదీయ మక్కువ ధనర్పనది ఏమి రక్కరింపు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. హిరణ్యాక్షుడు గరుత్మంతునిపై ఎక్కి తిరిగే నీ కొరకు నీవుండే అన్ని చోట్లను వెతుకుచుండగా నీవు భూమిలో పంది రూపాన చొరబడ్డావు. అతడు కూడా నీ వెంటపడి నిన్ను ఎదుర్కొనుటకు రాగా అతడు తప్పించుకోవడానికి వేరే దారి లేక నీకు చిక్కినప్పుడు నీవు వాని కడుపును కూరతో చీల్చివేశావు, భూమిని నీటిపైకి తేల్చినావు. నిజమే, ఆ అవతారమేమిటి, ఆ రక్కటేమిటి, ఆ పనేమిటి, ఇదేమైనా పరువుగల పనేనంటావా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. అయవారు చదివించినట్లుగా చదువక మరి కొట్టి తిట్టగా వెరవుగొనక తనయుడెంతో పరధ్యానంబుగానున్న తండ్రి వల్దని చెప్ప తగడే ధాత్రి నీకు కోపంబేమి నృహరి రూపంబున స్తంభంబులో పుట్టి చటుల నేత్ర దంష్ట్రానఖ ప్రభ దహన కీలల బోలి భగ్గురనంగ పైబడి హిరణ్య కసిపుదును మాడి ప్రహ్లాదు కరుణనేలి తందరిక సహ్యమయ్యే నిన్నపుడే కనగా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. అయ్యవారు చదివించినట్లుగా విద్యార్థి చదవకపోతే ఆయన శిక్షిస్తాడు కదా, అయినా కూడా దారికి రానప్పుడు తండ్రి మందలిస్తాడు కదా. లోకంలో అటువంటిది సహజమే కదా. మరి నీకు కోపం ఎందుకయ్యా? ప్రహ్లాదుని విషయంలో జరిగింది అదే కదా. అంత మాత్రానికి నీవు నరహరి రూపంలో స్తంభం నుండి ఉద్భవించి కండ్లెర్రజేసి కూరలతో గోళ్లతో పీకి రక్కి ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుని సంహరించినావు. ప్రహ్లాదుని రక్షించాను గదా అంటావేమో, ఆ మాట నిజమే. అయినా అప్పటి నీ రూపాన్ని చూసిన అందరూ సహింపలేకపోయారు కదా, భయపడ్డారు కదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు.
కశ్యపుడది తినిన్ కన్నవారలుగారె పెంచిరే మరుగుజ్జు బిడ్డవనుచు కుండిక దండంబు గోచితో వచ్చిన కపట వటుండు నిక్కముగా భూమి సురుడు కాడని ఆత్మగురుడీయవలదని కరుణించి బలిదాత కామితార్థముసగంగన్ అభివృద్ధి నొంది మేలోర్వక ధర్మంబు 4 పాదముల జరుపున్ అట్టిదాతను దిగద్రొక్కి అతని సిరులు తెచ్చి కులగోత్ర భేదికీ నిత్సకంబో చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. నిన్ను కన్న తల్లిదండ్రులు అదితి కశ్యపులు నీవు వామనునిగా జన్మించావని దయతో పెంచలేదు గదా, అందుకే నీవు బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినావు. నీవు నిజమైన బ్రాహ్మణ బాలుడవు కాదని బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుల వారు వలదని చెప్పుతున్నా వినకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి నీవు అడిగింది ఇవ్వగా ఆయన సమస్త సంపదలను హరించి ధర్మాన్ని 4 పాదాల నడుపుతున్న ఆయనను పాతాళానికి పంపి అదంతా ఇంద్రునికి కట్టబెట్టావు. ఇది నీకు బాగా ఇష్టమైందనుకుంటాను, మరి ఇదేమైనా బాగుందా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. జపతపోనిష్ఠుడౌ జమదగ్ని కుదయించి కరము దారుణ వృత్తి కత్తిగట్టి కినుక రాజద్రోహమునకు శంకింపక సకల భూపతుల గొంతుకలు గోసి కార్తవీర్యార్జును కర సహస్రంబుండు తరిగండ్ర గొడ్డంట నరకి వైచి వసుధపై రక్త ప్రవాహంబులొనరించి తజ్జలంబుల పితృతర్పణములు చేసి ఇల విప్రులకు ధారవోసినట్టి కీర్తి ఏకాని బ్రాహ్మణ కృత్యమగునే చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. జమదగ్ని మహర్షికి పరశురాముడను పేర జన్మించి ఖడ్గాన్ని చేతబట్టి రాజద్రోహమని కూడా ఎంచక రాజులందరినీ సంహరించినావు. కార్తవీర్యార్జునుని 1000 చేతుల్ని నరికి రక్తాన్ని ప్రవాహం కట్టించి ఆ రక్తంతో పితృదేవతలకు తర్పణం చేసినావు. భూమిని బ్రాహ్మణులకు ధారపోశావు. నిజమే, ఇది కీర్తిని కలిగించేదే కావచ్చు, అయితే ఇది బ్రాహ్మణుడు చేయదగిన పనేనంటావా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. తావచ్చెద నటంచు ధైర్య లక్ష్మి మహీజ వెంటరా నడవికి వెడలినావు సుగ్రీవుడున్నచో సొమ్ము తానిడ సీతయాజాడనతని పొందతికినావు ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చినిన్ తెచ్చిన రిపుల సాధించినావు వైదేహి భవదంక వసతి గూర్చున్నచో భువన సామ్రాజ్యముల్ పొందినావు గట్టిగా మైథిలిని చెట్టబట్టినట్టి పౌరుషములబ్బెనే నాటి పురుషుడవో చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. ధైర్యవంతురాలైన సీత వెంటరాగా వనవాసానికి వెళ్ళినావు. ఆమె తన నగలను మూటగట్టి సుగ్రీవుని స్థానమైన ఋష్యమూక పర్వతాన విడిచింది కావున అతనితో స్నేహం చేయగలిగినావు. అలాగే ముందుగా హనుమంతుడు లంక నుండి తీసుకువెళ్తానన్నా కాదు కూడదని అక్కడే ఉన్నది కావున రావణాది అసురులను జయించగలిగినావు. ఆమెని అంకమున ఆసీనురాలైనది కనుక సామ్రాజ్యాన్ని పాలించినావు. ఇదంతా చూస్తే ఆమెను నీవు వివాహం ఆడుట వలనే నీకు ఈపాటి పౌరుషం అబ్బింది. అంతేగాని నీవు స్వయంగా పరాక్రమశాలివి అని చెప్పడానికి అసలు నీవు ఈనాటి పురుషుడవని అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు.